హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్ చూద్దాం. సో ముందుగా చెక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బికి గూడ్స్ని సేల్ చేశాడు, 1 lakh వర్త్ గూడ్స్ని సేల్ చేశాడు. బి చెక్ని డ్రా చేసి ఏకి ఇచ్చాడు. బి వచ్చేసి డ్రాయర్. సో చెక్ని డ్రా చేసి ఏకి ఇచ్చాడు. బి యొక్క బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ. సో ఈ చెక్ని డ్రా చేసి ఏకి ఇచ్చాడు. ఏ వచ్చేసి చెక్ ఎస్బీఐలో డిపాజిట్ చేసి 1 lakh తీసుకుంటాడు. సో డ్రాయర్ హీస్ డైరెక్టింగ్ ద డ్రాయీ టు పే సర్టెన్ మనీ టు పేయీ. పేయీకి మనీ పే చేయమని డ్రాయీని డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఈ కాన్సెప్ట్లో, చెక్ కాన్సెప్ట్లో ఎప్పుడు డ్రాయర్ బ్యాంకే అవుతుంది, బ్యాంకే డ్రాయీ అవుతుంది, బ్యాంకే డ్రాయీ అవుతుంది. డ్రావర్ డైరెక్టింగ్ ద డ్రాయీ టు పే సర్టైన్ మనీ టు పేయీ. పేయీకి పే చేయమని డైరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, చెక్లోనే క్రాసింగ్ ఆఫ్ చెక్ని క్రాస్ చేసినప్పుడు కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బికి చెక్ ఇచ్చాడు, బియరర్ చెక్ ఇచ్చాడు. సో ఈ చెక్ని సి థెఫ్ట్ చేశాడు. థెఫ్ట్ చేసి ఎస్బీఐలో డిపాజిట్ చేసి చెక్ని క్యాష్ తీసుకుంటున్నాడు. ఈ ఎస్బీఐ ఎలా పే చేయొచ్చు? క్యాష్ సికి క్యాష్ రూపంలో అయినా పే చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్కి అయినా చేయొచ్చు. ఒకవేళ అది క్రాస్ చేసిన చెక్ అనుకోండి, కంపల్సరీగా బ్యాంకులోనే పే చేయాలి. క్యాష్ రూపంలో పే చేస్తే బ్యాంక్ రెస్పాన్సిబుల్ అవుతుంది. సో బ్యాంక్ క్రాస్ చేశారు అంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లోనే పే చేయాలి, క్యాష్ రూపంలో పే చేయకూడదు. ఎప్పుడు జనరల్ క్రాసింగ్ జరిగినప్పుడు. అదే స్పెషల్గా క్రాస్ చేసినప్పుడు, స్పెషల్ క్రాసింగ్ అంటే క్రాస్ చేసినప్పుడు ఎస్బీఐ అంటే ఎస్బీఐ ఫర్ ఎగ్జాంపుల్, ఏ బికి స్పెషల్ క్రాస్ చేసిన చెక్ ఇచ్చాడు, ఎస్బీఐ అని క్రాస్ చేసి ఇచ్చాడు. సో ఏ యొక్క బ్యాంక్ ఏంటి? ఎస్బీఐ. బి యొక్క బ్యాంక్ హెచ్డిఎఫ్సి. సో ఏ చెక్ ఇచ్చాడు? ఎస్బీఐ అని స్పెషల్ క్రాస్ చేసిన చెక్ ఇచ్చాడు. సో బి కంపల్సరీగా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ తీసుకోవాలి. స్పెషల్ క్రాస్ చేసినప్పుడు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసి మాత్రమే అమౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్, స్పెషల్ క్రాసింగ్, జనరల్ క్రాసింగ్ చూసాం. నెక్స్ట్, నాట్ నెగోషియబుల్ క్రాసింగ్. చెక్ మీద నాట్ నెగోషియబుల్ అని రాశారనుకోండి, అప్పుడు ఏ బికి ఇచ్చాడు. సో బి తర్వాత ఫర్దర్గా నెగోషియేషన్ చేయొచ్చా, ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. దేనికి? ఫర్ కన్సిడరేషన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో నాట్ నెగోషియేషన్ అని రాసిన ఫర్ కన్సిడరేషన్కి తను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మనం ఆల్రెడీ చూసాం హెచ్డిసి రైట్స్ ఏముంటాయి. హెచ్డిసి రైట్స్ సి హెచ్డిసి అనుకోండి. ఒకవేళ బీకి ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి, బి టైటిల్లో, హెచ్డిసి విల్ గెట్ బెటర్ టైటిల్ దెన్ ది previous holder even though the title defective in his holder. B title defective గా ఉన్నా కూడా సి బెటర్ టైటిల్ వచ్చింది సికి. ఎప్పుడు? సి హెచ్డిసి అయితే. సో నార్మల్గా సి హెచ్డిసి అయితే కనుక హెచ్డిసికి ఏముంటాయి? బెటర్ టైటిల్ వచ్చింది అని చూసాం. అదే నాన్ నెగోషియబుల్ చెక్ని ట్రాన్స్ఫర్ చేస్తే హెచ్డిసికి
ఒకవేళ బి టైటిల్ డిఫెక్టివ్గా ఉంటే బెటర్ టైటిల్ రాదు. బెటర్ టైటిల్ అనేది రాదు. నార్మల్గా హెచ్డిసికి బెటర్ టైటిల్ వచ్చింది అని చూసాం కదా హెచ్డిసి రైట్లో. కానీ నాన్ నెగోషియబుల్ చెక్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఈవెన్ దో హెచ్డిసి హీ విల్ నాట్ గెట్ ఎనీ రైట్. సో దీనికి రైట్ అనేది రాదు. బెటర్ టైటిల్ దెన్ బీకి అంటే బెటర్ టైటిల్ రాదు ఎప్పుడు నాన్ నెగోషియబుల్ చెక్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. ఇంకొక చెక్ చూద్దాం. అకౌంట్ పేయీ చెక్. అకౌంట్ పేయీ క్రాసింగ్ చెక్. దీన్ని రిస్ట్రిక్టివ్ క్రాసింగ్ అని కూడా అంటారు. అకౌంట్ పేయీ క్రాసింగ్ని రిస్ట్రిక్టివ్ క్రాసింగ్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ మీద అకౌంట్ పేయీ రాసి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి ఏబీకి, బి ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసే రైట్ ఉండదు. అకౌంట్ పేయీ చెక్ కెనాట్ బి నెగోషియేట్ చేయలేడు, ట్రాన్స్ఫర్ చేయలేడు. సో ఫర్దర్గా ట్రాన్స్ఫర్ అనేది జరగదు. సో చెక్ క్రాస్ చేసినప్పుడు 4 టైప్స్ చూస్తాం. జనరల్ క్రాసింగ్, స్పెషల్ క్రాసింగ్, నాన్ నెగోషియబుల్, అకౌంట్ పేయీ. సో నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ చూద్దాం. సో పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. ఆల్రెడీ మనం హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ చూసాము. సో ఆ కాన్సెప్ట్ని ఒకసారి మీరు రిమెంబర్ చేసుకునేసి పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ని రెఫర్ చేయండి. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఏమని చెప్పాము? తిన అమాయకుడు, తినకి రైట్స్ ఉంటాయి. సో అలా చూసాం కదా, తిన రైట్స్, తిను ఇన్నోసెంట్ అని. సో అలాగే పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్, పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ యొక్క కొన్ని కండిషన్స్ చూద్దాం. సో పేమెంట్ చేసేటప్పుడు ఈ కేసెస్ హోల్డ్ చేసినప్పుడు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. సో పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ యొక్క రైట్స్ ఏంటి అంటే ఫస్ట్ టెనార్, నెక్స్ట్ గుడ్ ఫెయిత్. టెనార్ మీన్స్ టైమ్ లిమిట్. నెక్స్ట్ వితౌట్ నెగ్లిజెన్స్. నెక్స్ట్ పేమెంట్ మేడ్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ పొజిషన్ ఆఫ్ ఎన్ఐ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పొజిషన్ ఉన్న వారికే మనం పే చేయాలి. నెక్స్ట్ మనీ రూపంలోనే పే చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏ బికి గూడ్స్ని సేల్ చేశాడు, బి ఏకి చెక్ ఇచ్చాడు. ఏ చెక్ని సి థెఫ్ట్ చేశాడు, థెఫ్ట్ చేసి ఎస్బీఐ బ్యాంక్లో ఇచ్చి అమౌంట్ తీసుకున్నాడు. బి వచ్చేసి ఏకి క్రాస్ చేసిన చెక్ ఇచ్చాడు. సో సి ఎస్బీఐలో ఇవ్వగానే ఎస్బీఐ సికి క్యాష్ రూపంలో పే చేసింది. సో ఇలా పే చేయడం వలన ఎస్బీఐ నాట్ సేవ్ అవ్వదు, ఎస్బీఐకి లయబిలిటీ ఉండిద్ది. సో క్రాస్ చేశారు అంటే బ్యాంక్లోనే పే చేయాలి. సో ఇందులో మనం టైం లిమిట్లోనే చెక్ వెళ్ళింది, బట్ గుడ్ ఫెయిత్ ఉంది. కానీ వితౌట్ నెగ్లిజెన్స్ అనేది ఉంది. సో చూసుకోకుండా క్రాస్ చేసింది, క్యాష్ రూపంలో పే చేశాడు. సో వితౌట్ నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఎస్బీఐ సేవ్ అవ్వడు. సో పీడీసీ అంటే ప్రొటెక్షన్ టు ద పేయింగ్ బ్యాంకర్కి ప్రొటెక్షన్ టు ద పేయింగ్ బ్యాంకర్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సి ఏం చెప్పాడంటే బికి అమౌంట్ పే చేయాలి, చెక్ని డ్రా చేయమని చెప్పాడు. సో ఏ డ్రాస్ ఏ చెక్ ఇన్ ఫేవర్ ఆఫ్ బికి ఫేవర్గా చెక్ని డ్రా చేస్తాడు. సో ఆ చెక్ని సి ఏం చేశాడు, సి చెప్పాడు కదా చెక్ని డ్రా చేయండి బికి ఇవ్వాలి అని. సో బి ఏం చేశాడు, ఫోర్జరీ చేశాడు, బి సైడ్ని ఫోర్జరీ చేశాడు. బికి పే చేయాలి అనే దాన్ని ఫోర్జరీ చేశాడు. సో సి పేరు మీదకి రాసుకునేశాడు.
ఏ బికి రాశాడు. సో తినేం చేశాడు, సి పేరు మీదుగా రాసుకునేసాడు. సో రాసుకునేసి ఎస్బీఐలో డిపాజిట్ చేశాడు. సో సో ఇప్పుడు పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్లో కవర్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ థెఫ్ట్, ఇంటర్నేషనల్ లెవెల్లో పవర్ఫుల్ థెఫ్ట్. సో ఫస్ట్ టైం లిమిట్ 10 hours ఉందా, ఉంది. నెక్స్ట్ గుడ్ ఫెయిత్, ఓకే. నెక్స్ట్ వితౌట్ నెగ్లిజెన్స్. సో ఎస్బీఐ వితౌట్ నెగ్లిజెంట్గా పే చేశాడు. అతను థెఫ్ట్, ఇంటర్నేషనల్ థెఫ్ట్. సో ఇలా పే చేశాడు కాబట్టి ఎస్బీఐ నాట్ సేవ్డ్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బికి చెక్ ఇచ్చాడు. ఏ బికి చెక్ ఇచ్చాడు. సో బి కానీ అది ఫోర్జరీ జరిగిపోయి ఎస్బీఐలో డిపాజిట్ చేసి, ఒక బ్యాంక్ ఎస్బీఐ అనుకోండి, డిపాజిట్ చేసేసి మనీ కూడా తీసుకునేసాడు. సో తర్వాత బి వెళ్ళి ఇలా చెక్ డ్రా చేసి ఇచ్చావు కదా, అది నేను డిపాజిట్ చేసేలోపు ఎవరో తీసుకునేసి ఫోర్జరీ జరిగి సికి వెళ్ళిపోయింది అమౌంట్, ఎవరో థెఫ్ట్ చేసేసారు, ఎవరో తెలీదు అని చెప్తే అప్పుడు ఎస్బీఐ పీడీసీ కవర్ అవుతుందో లేదో చూద్దాం. 10 hours టైం లిమిట్ ఉందా అంటే ఉంది. నెక్స్ట్ గుడ్ ఫెయిత్ ఉందా అంటే ఉంది. అండ్ నెక్స్ట్ వితౌట్ నెగ్లిజెన్స్. సో వితౌట్ నెగ్లిజెన్స్ కూడా ఏం లేదు. సో వితౌట్ నెగ్లిజెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ పొజిషన్, మనీలోనే పే చేశాడు. సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యారు. సో ఎస్బీఐ సేవ్. సో ఇదే మనం కొంచెం ఎగ్జాంపుల్ 1 ఎలాబరేట్ చేసి వేరే విధంగా చూద్దాం. ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేశారు, చెక్ బుక్ ఇచ్చారు. సో 1 lakh డిపాజిట్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి తను పక్కన పెట్టేసరికి చెక్ బుక్ అలా. సో బి ఏం చేశాడు, ఏ సైడ్ని ఫోర్జరీ చేసేసి ఎస్బీఐలో చెక్ ఇచ్చేసి 1 lakh చెక్ ఎస్బీఐ అమౌంట్ పే చేసేసింది. ఏ సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి ఎస్బీఐలో ఇచ్చి ఎస్బీఐ దగ్గర నుంచి అమౌంట్ తీసుకునింది. సో ఈ కేసులో ఏమో తను బీది ఫోర్జరీ చేసి తీసుకున్నాడు. సో బ్యాంకుకి తెలియదు కదా, ఏ సైన్ బ్యాంకుకి తెలిసింది కానీ బీది తెలియదు కదా. సో ఈ కేసులో మాత్రం ఏ సైన్ని ఫోర్జరీ చేశారు కాబట్టి బ్యాంకు ఏ సైన్ బ్యాంకు మ్యాచ్ చేసుకోవాలి, మ్యాచ్ అయిందా లేదా అని. అలా చేసుకోకుండా పే చేశారంటే వితౌట్ నెగ్లిజెన్స్గా పే చేశాడు ఇక్కడ మనీని. సో ఎస్బీఐ నాట్ సేవ్డ్. సో ఇందులో వితౌట్ నెగ్లిజెన్స్ అనేది పీడీసీ డెఫినేషన్లో కవర్ అవ్వలేదు. ఓకే, పీడీసీ ప్రొటెక్షన్ టు ద పేయింగ్ బ్యాంకర్. సో అలాగే ప్రొటెక్షన్ టు ద కలెక్టింగ్ బ్యాంకర్ చూద్దాం. సో ప్రొటెక్షన్ టు ద పేయింగ్ బ్యాంకర్ రెఫర్ చేసి కలెక్టింగ్ బ్యాంకర్ రెఫర్ చేయండి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బికి చెక్ ఇచ్చారు. సో బి సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి సి చెక్ని తీసుకునేసి ఎస్బీఐలో డిపాజిట్ చేసి అమౌంట్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఎస్బీఐ ఏ సిగ్నేచర్ని మాత్రమే మ్యాచ్ చేసుకోగలదు, బి సిగ్నేచర్ తెలియదు కదా. సో పే చేసేసింది. సో ఎస్బీఐ ఇక్కడ సేవ్ అయిపోయింది. ఒకవేళ సి ఒక బ్యాంక్ హెచ్డిఎఫ్సి అనుకోండి. సో కలెక్టింగ్ బ్యాంక్, ఈ కలెక్టింగ్ బ్యాంక్ ఈ ఎస్బీఐ ఆ చెక్ అమౌంట్ డిడక్ట్ చేసి కలెక్టింగ్ బ్యాంక్ హెచ్డిఎఫ్సిలో పే చేసింది అనుకోండి. సో ఏ వెళ్ళి హెచ్డిఎఫ్సిని అడగొచ్చా అంటే అకార్డింగ్ టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం నో, అడగలేడు. పోనీ ఎస్బీఐ వెళ్ళి హెచ్డిఎఫ్సిని అడగొచ్చా అంటే సో ఇలా కూడా
ఎన్ఐ యాక్ట్ ప్రకారం అడగడానికి ఛాన్స్ లేదు. సిని అడగొచ్చు వెళ్ళి, కానీ ఇలా ఛాన్సెస్ లేవు. సో కండిషన్స్, కలెక్టింగ్ బ్యాంకర్ యొక్క కండిషన్స్ చూద్దాం. సో ఫస్ట్ గుడ్ ఫెయిత్ ఉండాలి, అలాగే వితౌట్ నెగ్లిజెన్స్ ఉండాలి. నెక్స్ట్ రిసీవ్డ్ పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ ఆఫ్ ఏ చెక్ క్రాస్డ్ జనరల్లీ ఆర్ స్పెషల్లీ to himself shall not, in case title of the check proves defective, incur any liability to the true owner by receiving only such payment. So ఇవి కండిషన్స్, ప్రొటెక్షన్ టు ద కలెక్టింగ్ బ్యాంకర్కి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బికి చెక్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 నెంబర్ ఉన్న చెక్ ఇచ్చింది అనుకోండి. సో బి వెళ్ళి ఎస్బీఐని అడగకముందే ఏం చేశారు, ఎస్బీఐలో స్టాప్ పేమెంట్ అని కొట్టేశాడు. ఈ 180 నెంబర్ చెక్కి పేమెంట్ చేయకండి అని స్టాప్ పేమెంట్ కొట్టేశాడు. సో 2 కేసెస్ ఉంటాయి, మస్ట్ రిజెక్ట్ అండ్ మే రిజెక్ట్. సో ఈ మస్ట్ రిజెక్ట్ చేయాలి, స్టాప్ చేసినప్పుడు మస్ట్ రిజెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ మే రిజెక్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఉన్నప్పుడు. సో ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఉన్నప్పుడు మే రిజెక్ట్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh గల చెక్ని కొట్టేసి 10,000 అని రాసుకోవడం అలా చేసినా కూడా ఇది మెటీరియల్ ఆల్టరేషన్ అవుతుంది, మస్ట్ రిజెక్ట్ చేయాలి. అండ్ డేట్ వేయకపోయినా మస్ట్ రిజెక్ట్ చేయాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాను, మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని చెక్ చేసుకోండి అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. అలాగే ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ని ఫిలప్ చేసేటప్పుడు 10,000 అనే నెంబర్స్లో రాస్తాం, అలాగే 10,000 అని వర్డ్స్లో రాస్తాం. సో ఏదైనా డిఫరెన్స్ ఉందనుకోండి వర్డ్స్కి నెంబర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అని వర్డ్స్లో ఉండి 10,000 అనే నెంబర్స్లో ఉండి డిఫరెన్స్ ఉండింది అనుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తారంటే వర్డ్స్కే ఇస్తారు. సో ఈ వాల్యూనే తీసుకుంటారు. అండ్ ఇంకోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బికి చెక్ ఇచ్చారు. ఏ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ, ఇందులో 1 lakh రూపీస్ ఉంది. సో బికి 50,000 రూపీస్ ఇలా చెక్ ఇచ్చాడు. సో ఏ అకౌంట్లో సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంది అండ్ బి ఏం చేశాడు, ఫెయిల్ టు ప్రజెంట్ ద చెక్ విత్ ఇన్ రీజనబుల్ టైంలో ప్రజెంట్ చేయడం ఫెయిల్ చేశాడు. సో ప్రజెంట్ చేయలేదు, విత్ ఇన్ రీజనబుల్ టైంలో ఎస్బీఐలో ప్రజెంట్ చేయలేదు. ఆర్ ఆఫ్టర్, సో రీజనబుల్ టైం అయిన తర్వాత ప్రజెంట్ చేశాడు చెక్ని. సో ఫెయిల్ అయ్యి తర్వాత ప్రజెంట్ చేసే ఈ టైంలో ఎస్బీఐ అనేది బ్యాంక్ క్రాప్ చేసింది అనుకోండి, దివాలా తీసింది అనుకోండి. సో అప్పుడు బి ఏ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చా అంటే నో, చేసుకోలేడు. ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడే. బట్ ఎస్బీఐ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం చెక్ బౌన్స్ కాన్సెప్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బికి గూడ్స్ని సేల్ చేశాడు. బి చెక్ని డ్రా చేసి ఏకి ఇచ్చాడు. సో ఏ వెళ్ళి ఆ చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. సో బి యొక్క బ్యాలెన్స్ చూస్తే 0 బ్యాలెన్స్ ఉంది బ్యాంక్లో. సో ఎస్బీఐ ఏకి రిటర్న్ ఇచ్చేసాడు చెక్ని. సో ఏ బికి నోటీస్ ఇచ్చి తర్వాత కోర్టులో కేసు వేసాడు. సో కోర్టు పెనాల్టీని ఇంపోజ్ చేసింది. ఇందులో ఏమేమి సాటిస్ఫై అవ్వాలి అంటే ఎంత పెనాల్టీ ఇంపోజ్ చేసిందంటే, ఫస్ట్
చెక్ ఇష్యూడ్ బై డ్రాయర్. బి చెక్ని ఇష్యూ చేశాడు. అండ్ నెక్స్ట్ హోల్డర్ ప్రెజెంట్ ద చెక్ టు ద బ్యాంక్ 3 months ఆర్ లెస్. ఇంకా 3 months లేదా అందులో టైం ఎంత చెప్పి ఉంటే అంత. హోల్డర్ ఎవరు? ఏ ప్రజెంట్ చేయాలి. అండ్ తర్వాత ఇన్సఫిషియంట్ ఫండ్స్ వల్ల బ్యాంకర్ రిటర్న్ చేయాలి చెక్ని. ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేశారు కదా, సో రిటర్న్ చేయాలి. అండ్ నెక్స్ట్ రిటర్న్ చేసిన తర్వాత హోల్డర్ ఎవరు? ఏ నోటీస్ ఇవ్వాలి డ్రాయర్కి. డ్రాయర్ ఎవరు? బి. ఎన్ని డేస్లో? 30 daysలో. తర్వాత బిఏకి 15 daysలో పే చేసేయాలి. చెయ్యలేదు అనుకోండి, అప్పుడు ఏ కోర్ట్ దగ్గరికి వెళ్తాడు. 1 month వితిన్ 1 monthలో కేసుని ఫైల్ చేస్తాడు. సో అప్పుడు కోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చిద్ది అంటే ఇంప్రిజాన్మెంట్ 2 years అండ్ అలాగే ఫైన్ 2 times ఆఫ్ ది చెక్ ఆర్ బోత్. సో ఈ పెనాల్టీస్ ఎప్పుడు? చెక్ బౌన్స్ అయినప్పుడు. సో ఇలా ట్రీట్మెంట్ ఉండిద్ది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బికి ఓ చెక్ ఇచ్చాడు. ఎలా? గిఫ్ట్గా చెక్ ఇచ్చాడు. సో బి వెళ్ళి ఎస్బీఐలో చెక్ని ప్రజెంట్ చేశాడు. సో ఇప్పుడు ఎస్బీఐలో ఫండ్స్ లేక జీరో బ్యాలెన్స్ ఉండి సంథింగ్ ఏదైనా జరిగి బికి పే చేయలేదు అనుకోండి. సో బి కోర్టుని వెళ్ళి అడగొచ్చా అంటే నో, అడగలేడు. సో ఇక్కడ ఎలా ఉంది? కన్సిడరేషన్గా చెక్ ఇచ్చారా? కన్సిడరేషన్కి నో, ఇవ్వలేదు కదా, గిఫ్ట్ రూపంలో ఇచ్చారు కాబట్టి ఈ కేసులో కోర్టుకి వెళ్ళే ఛాన్స్ లేదు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వైజాగ్లో ఉన్నాడు. సో బి వచ్చేసి విజయవాడలో ఉన్నాడు. ఏ బ్యాంక్ ఎస్బీఐ. సో బి యొక్క బ్యాంకు హెచ్డిఎఫ్సి. సో ఏం జరిగిద్ది? ఎస్బీఐ బ్యాంక్లో అమౌంట్ డిడక్ట్ అయ్యి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళిద్ది, బి యొక్క బ్యాంక్కి. సో బి వచ్చి బ్యాంక్లో ప్రజెంట్ చేసి చెక్ని అమౌంట్ అడుగు చూస్తే ఎస్బీఐ బ్యాంక్లో ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి రిటర్న్ ఇచ్చేశాడు బికి చెక్. సో ఇప్పుడు ఈ టైంలో బి ఎక్కడ కేసు వేయాలి అంటే ఏ మీద ఏకి నోటీస్ ఇచ్చాడు. సో ఎక్కడ కేసు వేయాలి అంటే, ఎక్కడ కేసు ఫైల్ చేయాలి అంటే బి ఉండేది విజయవాడలో కదా, సో విజయవాడలోనే కేసుని ఫైల్ చేయొచ్చు. బట్ బి వచ్చి హెచ్డిఎఫ్సికి నాకు క్యాష్ రూపంలో ఇవ్వండి, బ్యాంక్లో అకౌంట్లో వేయకపోయినా పర్లేదు అని హెచ్డిఎఫ్సిని అడిగితే అప్పుడు హెచ్డిఎఫ్సి ఏం చెప్తుందంటే నన్ను కాదు మీరు అడగాల్సింది, ఎస్బీఐనే అడగండి, ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి విశాఖపట్నం అక్కడ అడగండి, వాళ్ళు ఇస్తారు క్యాష్ అని చెప్తుంది. సో ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి క్యాష్ అడిగితే ఏ అకౌంట్లో ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఉండడం వల్ల ఎస్బీఐ కూడా ఇవ్వదు. సో ఈ టైంలో క్యాష్ అడిగిన టైంలో బి కేసు ఎక్కడ ఫైల్ చేయాలి అంటే వైజాగ్లోనే ఫైల్ చేయాలి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కంపెనీ బికి చెక్ ఇచ్చింది. సో కంపెనీ సైన్ చేయలేదు కదా, సో కంపెనీ యొక్క అథారిటీ పర్సన్స్ డైరెక్టర్ కానీ ఆఫీసర్ కానీ సైన్ చేసి ఇస్తారు. సో ఈ కేసులో చెక్ బౌన్స్ అయిందనుకోండి, రెస్పాన్సిబిలిటీస్ ఎవరిది? సైన్ చేసిన వాళ్ళది. ఎవరు? డైరెక్టర్ కానీ ఆఫీసర్ కానీ. అదే షేర్ హోల్డర్ కానీ ప్రమోటర్ కానీ
వీళ్ళు ఎవరైనా సైన్ చేశారనుకోండి, సైన్ చేసినా కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే వాళ్ళకి అథారిటీ లేదు. డైరెక్ట్ ఆఫీసర్కి మాత్రమే రెస్పాన్సిబిలిటీ ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో వీ విల్ సీ అనదర్ కాన్సెప్ట్. ఆల్ ది బెస్ట్.